తమిళనాడు మాజీ బీజేపీ నేత అన్నామలై పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక్క రోజులోనే 14 లక్షల మంది ఆయనకు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే 14 లక్షలకు పైగా ప్రజలు ఆయనతో చేరారు. తాను చేపట్టే వి ద లీడర్స్ ఉద్యమంలో చేరాలని కోరుతూ అన్నామలై ఆన్లైన్ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విశేష స్పందన వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 14 లక్షలకు పైగా ప్రజలు అన్నామలైకు మద్దతు ప్రకటించారు. ఈ సభ్యత్వాలు ఇంకా కంటిన్యూ అవుతుండటంతో మరికొన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అయితే ఇదే పేరుతో అన్నామలై 2020లోనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అయితే కొద్ది రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత వి ద లీడర్స్ ఉద్యమాన్ని విస్తృతం చేయడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక నైతిక రాజకీయాల కోసం ఏపీజే అబ్దుల్ కలాం కేంద్రాన్ని కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తున్నట్లు అన్నామలై 2 రోజుల క్రితం ప్రకటించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు వెల్లడించారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మంచి ఉద్దేశంతో నాడు బీజేపీలో చేరారని, అదే ఉద్దేశంతో కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద విషయమని అన్నారు. నేతల దగ్గరకు ప్రజలను తీసుకెళ్లడం కాకుండా రాజకీయాలనే ప్రజల వద్దకు తీసుకెళ్లడమే తన ఆలోచన అని చెప్పారు. సంప్రదాయ వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయడానికి తనతో కలిసి రావాలని అన్నామలై యువతను కోరారు. టీవీకే, డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకేలను ఎలా చూస్తానో బీజేపీని కూడా అలాగే చూస్తానని అన్నామలై స్పష్టం చేశారు.